ఈ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎడమ పాదాన్ని కూడా ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత మనకు రెండు పాదాలు ఒకవైపుగా వచ్చినప్పుడు రెండవ వైపు మనం ట్విస్ట్ చేయవలసి ఉంటుంది. మన కుడి అరచేతిని ఎడమ మోకాచుపై ఈ విధంగా ఉంచి మనం ఎడమ చేతిని ఈ విధంగా ట్విస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో వెన్నును తిన్నగా ఉంచండి. ఈ విధంగా మనం ఉంచవచ్చు. మరి ఇంకా వస్తే మనం ఈ అరచేతిని ఈ మోకాలు కింద ఈ విధంగా ఉంచి మనం చేయవచ్చు. వెన్నును ట్విస్ట్ చేయండి.